రాజు ప్రశ్నించాడు, నెహెమ్యా సమాధానం ఇవ్వాలి. ప్రశ్నకు సమాధానానికి మధ్య ఎంత షార్ట్ ప్రేయర్ చేసి ఉంటాడండి, ఎంత తక్కువ సమయంలో ప్రార్థన చేసి ఉంటాడండి. బహు చిన్న ప్రార్థన, కానీ బహు శక్తివంతమైన ప్రార్థన. ఏం కావాలి నెహెమ్యా నీకు అని అంటే ఏమన్నాడు తెలుసా? నేను ఆకాశం మందలి దేవునికి ప్రార్థన చేసి అంటే గబగబా పారిపోయి ఒక గదిలో కూర్చుని మోకరించి కాదండి, ఉన్న ఫలానా రాజా మందిరములో నెహెమ్యా ప్రార్థన చేశాడు. రాజు ఎదుట నెహెమ్యా ప్రార్థన చేశాడు. ఎక్కడ? తన మనసులో. అనగా నువ్వు ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. ఉద్యోగం చేస్తున్న చోట నీ మనసులో ప్రార్థన చేసుకుంటూ నువ్వు ఉద్యోగం చేయొచ్చు. వంట చేస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ వంట చేయొచ్చు. బట్టలు ఉతుకుతున్నప్పుడు నువ్వు దేవునితో మాట్లాడుతూ బట్టలు ఉతకచ్చు. ప్రయాణం చేస్తున్నప్పుడు నువ్వు ప్రయాణం చేస్తూ ప్రార్థన చేయొచ్చు. కానీ ఈ చిన్న చిన్న ప్రార్థనలు బహుశక్తివంతమైన ప్రార్థనలుగా మారాలి అంటే దాని వెనుక దీర్ఘకాల ప్రార్థనలు అవసరం. ఆ రోజు నెహెమ్యా చేసిన చిన్న ప్రార్థన వెనుక సుదీర్ఘమైన ప్రార్థన జీవితము ఉందే. జాగ్రత్తగా గమనించండి. పబ్లిక్గా అందరి ముందు సుదీర్ఘ ప్రార్థనలు చేసేవాళ్ళు, చేయాలని అనుకునేవాళ్ళు ప్రైవేట్గా తక్కువ సమయం ప్రార్థన చేస్తారు. ప్రైవేట్గా ఎక్కువ సమయం ప్రార్థన చేసేవాళ్ళు పబ్లిక్గా తక్కువగా ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ప్రైవేట్గా దేవునితో కలిసేటటువంటి వాళ్ళు, ప్రైవేట్గా దేవుని సన్నిధిలో గడిపేటటువంటి వాళ్ళు పబ్లిక్గా ప్రజల్ని ఇంప్రెస్ చేయాలని ప్రయత్నం చేయరు. సుదీర్ఘమైన ప్రార్థన 4 నెలలు పట్టు విడవకుండా చేసిన ప్రార్థన ఫలితంగా బహుక్లుప్త ప్రార్థన చేశాడు. ప్రభువా, నన్నేమడగమంటావో తెలియచేయి. నేను ఆకాశమందున్న నా దేవునికి ప్రార్థన చేసి ప్రార్థించిన స్థలము ఎక్కడ? ప్యాలెస్. ప్రార్థించిన సమయము ఎంతసేపు? కొద్దిసేపు. క్షణాల్లో ప్రార్థన. ప్రార్థనకు సమాధానం ఏమొచ్చిందో చూద్దాం రండి. ప్రార్థించిన సమయం బహు తక్కువ సమయంలో నా దేవునికి ప్రార్థన చేసి రాసుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. జాగ్రత్తగా వినండి. దేవుడు బహు జ్ఞానము కలిగిన వాడు. నెహెమ్యాకు కావలసిన సమస్తాన్ని సమృద్ధిగా సమకూర్చి నెహెమ్యాను పంపించటానికి దేవుడు సమయాన్ని నిర్ణయించినప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేస్తే రాజు పక్కన ఎవరున్నారు? భార్య కూర్చుంది. దట్స్ అ రైట్ టైం. భార్య పక్కన కూర్చున్నప్పుడు సహజంగా రాజు చాలా మంచివాడిగా, చాలా దానం చేసేవాడిగా, ధర్మం చేసేవాడిగా కనిపించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అందరి విషయంలో అలా కాకపోవచ్చు. అంటే ఏం చేయమంటావు అంటే, అందుకు రాజు రాణి వద్ద కూర్చొని ఉండగా మాట రాయబడిన కారణం అదే. ఇందా చెప్పా కదా, ఇట్స్ ఎ పర్ఫెక్ట్ టైం. దయచేసి గమనించండి. నెహెమ్యా, మీరు నాకు పర్మిషన్ ఇచ్చి మీరు నన్ను పంపించి పట్టణం నిర్మించడానికి మీరు నన్ను పంపిస్తే నేను వెళ్ళొస్తాను అని అంటే, సరే కానీ నెహెమ్యా, నాకు ఒక ప్రశ్న, ఆ ప్రశ్నకు జవాబు చెప్పు. అయ్యా చెప్పండి, నువ్వు తిరిగి ఎప్పుడు వస్తావు? ఏమిటి? తిరిగి ఎప్పుడు వస్తావు? ఎంత అద్భుతమైన ప్రశ్న అండి. నీకు కావాల్సినది నీకు ఇచ్చేస్తా, నీ పట్టణం ఏదో కట్టేసుకో, కానీ నాకు ఒక నిమిషం, ఎప్పుడు వస్తావు మళ్ళా తిరిగి? కారణం తెలుసా? నెహెమ్యా అంతగా రాజును సంతోషపెట్టాడండి. తనకిచ్చిన బాధ్యతలు నిర్వర్తించటంలో కానీ, రాజుకు నమ్మదగినటువంటి వ్యక్తిగా నిలబడ్డంలో కానీ నెహెమ్యా రాజు మనస్సు గెలిచాడండి. మీ భార్య ఒకవేళ పుట్టింటికి వెళ్తానంటే, ఎప్పుడు వస్తావు? పుట్టింటికి వెళ్ళి వస్తానండి. ఎప్పుడు వస్తావు? ఒక వారం రోజుల్లో వారం అవసరమా? ఓ 3 డేస్లో వచ్చేయచ్చుగా అంటారా? మనకి మళ్ళీ 1 వీక్లో వచ్చేస్తాంటే మళ్ళీ అదేదో ఒక నెల రోజు ఉండొచ్చుగా అక్కడ. అడుగుతున్నాను, ఎలా ఉంది మన జీవితం? పనిష్మెంట్గా ఉండద్దు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ముగించే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఆ భర్త వస్తున్నాడు బయటికి, తనతో పాటు మరొకరు కూడా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నారు.
ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే పరుగున భార్య వచ్చి భర్తను హత్తుకుంది. ఆ 3 పిల్లలు వచ్చి డాడీని గట్టిగా కౌగిలించుకున్నారు, హత్తుకున్నారు. ఈ దృశ్యం అంతా చూస్తున్న పక్కనున్న వ్యక్తి అర్థమైపోయింది. 3-4 సంవత్సరాలు అయి ఉంటుంది పాపం. ఆ భార్య ఆ పిల్లలు ఇతను చూసి 3-4 ఇయర్స్ అయి ఉంటుంది కాబట్టి అంత ప్రేమ, అంత ఆప్యాయత, అంత అనురాగం చూపిస్తున్నారని చెప్పి అనుకున్నాడు. వాళ్ళు ఆ విధంగా హత్తుకొని డాడీకి ముద్దులు పెడుతున్నప్పుడు, భార్య హత్తుకున్నప్పుడు ఇదంతా చూసిన తర్వాత పక్కన్న వ్యక్తి కాసేపు అయిన తర్వాత అంటున్నాడు, బహుశా మీరు మీ కుటుంబానికి 3-4 ఇయర్స్గా దూరంగా ఉన్నట్టుగా ఉన్నారు, అందుకే వాళ్ళు అంతగా మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నారు, అవును కదా అని అన్నాడు. అప్పుడు అతను అంటున్నాడు, సారీ మై ఫ్రెండ్, నేను నా కుటుంబానికి కేవలం 3 డేస్ బ్యాకే క్యాంప్ కొరకు దూర ప్రాంతానికి వెళ్ళాను, తిరిగి వచ్చేసాను. ఏంటి 3 డేస్కే మీ భార్య మీ పిల్లలు మిమ్మల్ని అంతగా మిస్ అయిపోయారా? ఎస్. ఈరోజు మనలో ఎంతమంది అటువంటి స్థితిలో ఉంటున్నారు? భార్య తిరిగి వస్తే ఎందుకు వచ్చింది ఈ పనికి మాలింది, మళ్ళీ భర్త తిరిగి వస్తే ఎందుకు వచ్చింది ఈ పనికి మాలినోడు, మళ్ళీ నరకం చూపించడానికి కాకపోతే, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు తిరిగి మీరు ఉద్యోగం మళ్ళీ దాపరించాడు పనికి మాలి ఏడిపించడానికి. జాగ్రత్త సహోదరి సహోదరులు, అది ఏమాత్రము దీవించబడిన జీవితానికి, దేవుడు అంగీకరించే జీవితానికి సూచన కానే కాదు. నెహెమ్యా, నీకు కావాల్సిందంతా నీకు ఇస్తాను, కానీ నాకు ఒక మాట ఇస్తావా? ఏమిటి రాజా? తిరిగి ఎప్పుడు వస్తావో చెప్పయ్యా. ఫ్రెండ్స్, అది ఆత్మీయత, అది నమ్మకత్వం, అది దేవుడు ఒక వ్యక్తిలో జీవిస్తే కనిపించే అద్భుతమైన వ్యక్తిత్వం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరూ ఆత్మ ఫలాన్ని క్రియల్లో చూపిస్తారు. ఆత్మ ఫలము ప్రేమ, నిరీక్షణ, విశ్వాసము. ఈ 3 శ్రేష్టమైనవి. ఈ 3 బహుశ్రేష్టమైనది ప్రేమ. ఆ ప్రేమతో మమ్మల్ని నింపండి నాయన. భక్తుడైన పౌలు సెలవిచ్చాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అని సెలవిచ్చాడు. ఆ ప్రేమ మమ్ములను ప్రార్థింప చేస్తుంది. ఆ ప్రేమ మేము పడి ఏడ్చే విధంగా చేస్తుంది. ఆ ప్రేమ మమ్ములను పరుగున నీ కొరకు వాడబడే విధంగా చేస్తుంది. అట్టి ప్రేమతో నాయన మమ్ము నింపవలసిందిగా కోరుతున్నాను. నెహెమ్యా కలిగి ఉన్న అద్భుతమైన ఆత్మీయత, రాజు కోరుకునే వ్యక్తిగా నెహెమ్యా జీవించాడు. రాజు అయిన నువ్వు కోరుకునే వ్యక్తిగా నేను జీవిస్తే ఎంత బాగుంటుంది నాయన. అయ్యా, నువ్వు చెప్పగలిగిన జీవితం నాకు కావాలి, మాకు కావాలి ప్రభువా. అటువంటి ఆత్మీయత మాకు దయచేయండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.